కాబట్టి వాళ్ళకేమిది చెవులకి ఎక్కదు. కానీ ఒక్కటి చెప్తున్నా, ఈ మీడియా ఈ మీడియా ప్రజల దృష్టికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తీసుకుపోయే బాధ్యత ఇంకా ఎంతో కొంత మీ మీడియా మిత్రుల మీద ఉంది. ఆ విధంగా గట్టిగా ప్రయత్నించినటువంటి సోషల్ మీడియాని ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేసి హింసిస్తున్నారో మీకు అందరికీ తెలిసింది. మరియు దుర్మార్గం ఏంటంటే, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్కి ఈ బిఎన్ఎస్ సెక్షన్స్ కొన్ని ఉన్నాయి, నిజమే. కొత్తగా 111 ఆఫ్ బిఎన్ఎస్ అనే సెక్షన్ కూడా యాడ్ చేస్తున్నారు. అంటే ఆ సెక్షను 246 ఆఫ్ పార్లమెంటరీ కమిటీ ఆన్ హోమ్ అఫేర్స్ వాళ్ళు 111 సెక్షన్ తీసేదానికి పార్లమెంటరీ కమిటీ కూలంకషంగా చర్చించి ఈ సెక్షన్ స్టాట్యూట్లో యాడ్ చేసి చట్టంగా వాళ్ళు పాస్ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ చట్టం తీసుకొచ్చిన కారణం, the committee observes that existing laws were inadequate to tackle the menace of many serious offences like organized kidnapping, land grabbing, contract killing, extortion, as also many major financial large banks frauds. వీళ్ళని మాత్రమే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు చాలవు అని తీసుకొచ్చిన ఉద్దేశం ఏంది? ఇది 246th రిపోర్ట్ ఆఫ్ ది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫేర్స్. ఈ ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి 111 బిఎన్ఎస్ చట్టాన్ని సోషల్ మీడియాలో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది పరిపాలన సరిగా లేదు, ఇది తప్పు అని ప్రశ్నించేవాడికి ఈ చట్టం ప్రయోగించారంటే ఇంతకన్నా డ్రెకోనియన్ ప్రభుత్వం ఎక్కడైనా చూశారా అని అడుగుతున్నా. ఎక్కడైనా ఉందా అని అడుగుతుందా ఇంతకంటే డ్రెకోనియన్ ప్రభుత్వం? మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయినటువంటి డ్రెకోనియన్ లాస్ ఉపయోగిస్తున్నారా ప్రజలపైన, ప్రశ్నించే గొంతులపైన ఎక్కడైనా ఉపయోగం చేస్తున్నారా? నిజమే, వారికి ఇది సోషల్ మీడియా అనేది ఒక కొరకరాని కొయ్యింది అనుకున్నాం, ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించే గొంతు కాబట్టి. దీనికి ముందర చంద్రబాబు ఆయన ప్రతిపక్షంలో ఉండగా వారు చెప్పినటువంటి చినక పలుకులు ఒక్కసారి వినండి. సోషల్ మీడియా యొక్క అగత్యాన్ని గురించి, అవసరాన్ని గురించి, వాళ్ళ అరెస్టుల గురించి చంద్రబాబు చెప్పినటువంటి మాటలు ఒక్కసారి వినండి. ఇది చాలా ముఖ్యమండి, ఖచ్చితంగా ప్రజలందరూ వినాల్సినటువంటి పరిస్థితి. ఏదైనా నేరాలుంటే 41A నోటీస్ ఇవ్వాలి. 41A నోటీస్ ఇవ్వాలని మిడ్నైట్ వెళ్ళాలి. 11:30కి నేరం ఏంటండి? సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్ని షేర్ చేశారు అనుకుందాం, దాన్ని కూడా వద్దాం. ఈ బాధ్యత ఏంటి? 41A నోటీస్ ఇవ్వాలి కదా, ఇవ్వడానికి మిడ్నైట్ పోవాలా? రెండోది, మిడ్నైట్ వెళ్ళి గోడతోకి లోపలికి వెళ్ళాలా? అంటే నాకు దొంగలా, రౌడీలా, లేకపోతే ఏంటి సోషల్ మీడియా మీరు గోడతోకి ఇట్లా వెళ్ళడానికి నీకు ఎవరిచ్చాడు రైట్? ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నా, ఒక అరెస్ట్ చేసేటప్పుడు సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఇన్ బీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, there are clear guidelines in the Supreme Court. ఏమని ఇచ్చారు? All police personnel should wear name tag clearly indicating their name and designation. Police must enter the complete details of the police officer conducting interrogation in the register. అరెస్ట్ మెమో, నువ్వు అరెస్ట్ చేసావు కదా, తీసుకొచ్చావు కదా, అరెస్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ రిలేటివ్స్ చెప్పాలా? అదే మనకు టైం, డేట్, ప్లేస్ ఇవన్నీ చెప్పాలా? సో ఒక్కసారి శ్రీరంగ నీతులు విన్నారు మీరు. శ్రీరంగ నీతులు ముఖ్యంగా
ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. మొన్న నవంబర్ 4, ఇది ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే, కొత్త ఇన్సిడెంట్స్ కూడా వస్తాను. మొన్న నవంబర్ 4న, ఈ నెల నవంబర్ 4న సుధారాణి అనే ఒక స్త్రీని అరెస్ట్ చేసి 4 పోలీస్ స్టేషన్లు తిప్పి 3 డిఎస్పీలను వాడి మళ్ళా 7 ఎస్ఐలను 2 ఎస్పీలను 200 మందిని పోలీసులు వాడి చిత్రహింసలు పెట్టి తన భర్త సిరిసిల్లలో 2 వీలర్ మీద పోతుంటే ఎక్కించుకొని బిడ్డలను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అర్ధరాత్రి పూట బిడ్డల ముందరనే తల్లిదండ్రులు హింసించింది నువ్వు కాదా, నీ ప్రభుత్వం కాదా చంద్రబాబు అని అడుగుతున్నా. ఇందాక చెప్పావే శ్రీరంగ నీతులు ఎక్కడికి పోయి అడుగుతున్నా. చట్టం ముందు అందరూ సమానులని చెప్తున్నారే, ఇది మీకు వర్తించదా అని అడుగుతున్నా. మీకు వర్తించదా? మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎంత కర్కశంగా ఈ ప్రజల మీద పడ్డా ఇది సమర్థించుకుంటావా అని అడుగుతున్నా. నువ్వు ఈ శ్రీరంగ నీతులు, నువ్వు నీ మాటలు ఇప్పుడు వినిపించాను. సోషల్ మీడియా యొక్క ఎట్ట అరెస్ట్ చేస్తారండి 41A ఇవ్వకుండా నువ్వే చెప్పావు కదా. ఇవి నీ మాటలే కదా. ఈరోజు నీ ప్రభుత్వం, నీ స్క్రిప్టు, నీతో వ్యవహరిస్తున్నటువంటి తీరు మళ్ళా ఒట్టేసి చెప్తున్నా, న్యాయ దేవత మీద ఒట్టేసి చెప్తున్నా, ఒక జగనన్న సైనికుడిగా చెప్తున్నా, 40 సంవత్సరాలు న్యాయ వ్యవస్థలో న్యాయ నిపుణుడిగా చెప్తున్నా, ఒక ప్రజాస్వామ్యం మీద అచంచల విశ్వాసంతో చెప్తున్నా, రాజ్యాంగం మీద విపరీతమైన గౌరవంతో, న్యాయస్థానాల మీద ఉండే గౌరవంతో మరలా చెప్తున్నా. దీనికి బాధ్యులైనటువంటి పోలీస్ ఆఫీసర్స్, దీన్ని హింసించినటువంటి మొత్తం టీమ్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు చేశామా ఈ పని, ఎవరు మాటలు విని చేశామా ఈ పనులు అని ఖచ్చితంగా మీరు ఫీల్ అయ్యే రోజు వస్తుంది. రాకుండా వదలము, ఇది గ్యారంటీ. ఇదొక కస్టోడియల్ టార్చర్. కస్టోడియల్ టార్చర్ ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ అవుద్ది. ఇదొక కేస్ స్టడీ అవుద్ది. మీరు పెట్టిన చిత్రహింసలు. ఒక్క విషయం అండి, ఆ స్త్రీని రాత్రి 4 గంటలకి రిమాండ్ చేయడం జరిగింది. చేస్తే మొత్తం 4 పోలీస్ స్టేషన్లు, 3 డిఎస్పీలు ఈ కేసుకు మొత్తం ఆ సుధారాణిని హింసించినటువంటి ప్రక్రియలో భాగస్థులు. 4 పోలీస్ స్టేషన్లు ఉండే ఎస్హెచ్ఓలు, 3 డిఎస్పీలు, 2 ఎస్పీలు, 200 మంది పోలీసు ఆమె ఉన్న టెర్రరిస్టా? నిన్న ఒకవేళ రిలీజ్ అయితే శ్రీకాకుళం నుంచి ఇంకెక్కడెక్కడి నుంచో మళ్ళీ వ్యాన్లు పెట్టుకొని ఒక 200 మంది పోలీసులు వచ్చారు. మళ్ళా ఆయన కోర్టు వారు ఏమైనా బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే మళ్ళా లిఫ్ట్ చేయడానికి వచ్చారు. భయపడి బెయిల్ కూడా పెట్టుకోలేదు ఆ స్త్రీ తరఫున. మీ యొక్క అరాచకాలకు మీ తరఫున చేస్తున్నట్టు పోలీసు అరాచకాలకు భయపడి బెయిల్ కూడా పెట్టుకోలేదు. అట్లీస్ట్ ఊపిరి ఉంటే జైల్లోనా బతుకుతాను, జైలు పదిలం ఈ రాష్ట్రంలో బతికే కన్నా, జైల్లోనే అట్లీస్ట్ సేఫ్ అనే పరిస్థితికి ఒక్కొక్కరు వస్తున్నారంటే ఏం చేస్తాం మనం ఈ రాజ్యాన్ని? ఇది ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా అని అడుగుతున్నా. ఇది ప్రశ్నిస్తే ఎల్లకాలం మీరు ప్రజావాణిని నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు అని అడుగుతున్నా. ఇది మీరు చేసే ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? ఇది చంద్రబాబు చేసే ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు చేసే ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? వ్యవస్థల్లో ఉండేటువంటి మీ మనుషులు చేసే ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? ఇది 111 కింద రాదా? విచిత్రం. ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్, వీరొక ప్రకటన రిలీజ్ చేశారు. డూస్ అండ్ డోంట్స్. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సోషల్ మీడియాలో చేయకూడని విషయాలు, కంటెంట్ ద్వారా చేయకూడనివి, ద్వేషపూరితమైన ప్రసంగం అంటే కులమత వర్గాల మధ్య విభేదాలకు, విద్వేషాలకు దారితీసే పోస్టులు పెట్టడం. ఈ మధ్య చూశారు మీరు
అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు కుల మతాలను రెచ్చగొట్టలేదా? రండి రండి ఒక వర్గం రండి ఎదుర్కొన్నాం రండి అని చెప్పలేదా? ఇది దీనికి వ్యతిరేకం కాదా? హింసాత్మక వీడియోలు పెట్టడం, తప్పుడు సమాచారాలు పెట్టడం, ఇది కూడా అఫెన్స్ కింద వస్తుంది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెట్టడం, దిస్ ఇస్ అన్ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్. సోషల్ మీడియా కార్యకర్తల మీద పెట్టిన దాన్ని ఇదే పెట్టారు మీరు. తప్పుడు సమాచారం ప్రసాదించడం. వస్తా, రేపు వస్తా. కమిషనర్ గారు వినండి, ఈరోజు టుడే అరౌండ్ 6 hours బ్యాక్, 6 hours బ్యాక్, దిస్ ఇస్ అఫిషియల్ ట్విట్టర్ ఆఫ్ టీడీపీ. 6 hours బ్యాక్ ఈరోజు మీరు పోస్ట్ పెట్టారా లేదా? తాడేపల్లి కొంపలో కోట్లాస్తి ప్రజాధనం జగన్ జల్సాలు, పెన్ను పేపర్ ఖర్చు కోసం 9,84,9.84 crores. ఇది నిజమా? ఇది తప్పుడు సమాచారం కాదా? ఆడిట్ లెక్కలు చూశారా? బడ్జెట్ అలొకేషన్ చూశారా? ఫర్ పెన్ను పేపర్ కోసం 9.34 lakhs అని మీరు పెట్టారు అఫిషియల్ ట్విట్టర్ ఆఫ్ టీడీపీ. 6 hours బ్యాక్ టుడే ఎగ్ పఫ్ల కోసం 3.62 crores అని మీరు పెట్టారు. ఇది తప్పుడు సమాచారం కాదా? ఎలుకలు పట్టడానికి 1.36 crores. ఇది తప్పుడు సమాచారం కాదా? మీ అఫిషియల్ ట్విట్టర్లో నుంచి వచ్చింది. 1000 కోట్లు ఫర్ సెక్యూరిటీ జగన్ పెట్టింది తప్పుడు సమాచారం కాదా? ఇది మీ ట్విట్టర్ అఫిషియల్ హ్యాండిల్లోంచి రాలేదా? ఇది తప్పుడు సమాచారం కాదా? సిపి గారు అడుగుతున్నారు, మీరు చెప్పినటువంటి డూస్ అండ్ డోంట్స్లో ఇది రాదా? మీకు వస్తా, రేపిస్తా. మీకు ధైర్యం ఉందా ఈ టీడీపీ అఫిషియల్ హెడ్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి లోపల వేయడం? వాయిస్లెస్ పీపుల్ లోపలేశారు, కర్కశంగా తొక్కేశారు మీరు బొట్ల కాలుతో. ఇది తప్పుడు సమాచారం కింద వస్తుందా రాదా ఆలోచించండి. మేము వస్తాం, రిపోర్ట్ ఇస్తాం. టుమారో ఐ విల్ కమ్ అండ్ గివ్ ఎ రిపోర్ట్. ఆర్ యూ ప్రిపేర్డ్ టు యాక్ట్ అండ్ అరెస్ట్ దీస్ పీపుల్ and put them behind bars with 111 section and BNS? రాజ్యాంగంలో చెప్పినట్టు 14వ అధికరణం, ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ బిఫోర్ లా, ఇది లేదా ఈ రాష్ట్రంలో అని అడుగుతుండా? రాజ్యాంగంలో చెప్పినట్టు ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లేదా? ఇది ఈక్వాలిటీ ఆఫ్ లా ఉంటే మీరు చెప్పినటువంటి తప్పుడు సమాచారం ప్రసారం చేస్తే మిమ్మల్ని బొక్కలో వేస్తానని చెప్పారా లేదా? ఇది తప్పుడు సమాచారం కాదా? ఇది కాదా అని చెప్పండి. ఈజ్ ఇట్ ట్రూ? టుడే అబౌట్ 4-6 hours బ్యాక్ మీ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వచ్చిందా లేదా? టీడీపీ హ్యాండిల్లో ఏంటి కూడా లోపల. అప్పుడు చట్టం ముందు అందరు సమానులే. ఎందుకండి ఈ చిలక పలుకులు, శ్రీరంగ నీతులు? ఓకే, మరలా తప్పుడు సమాచారం ప్రసరణ నేరం, దీని కింద మీరు వస్తారు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ విజయమ్మ గారి కారు టైర్ పగిలింది, టైర్ గాట్ బస్ట్. దాన్ని ఇప్పుడు జరిగినట్టు మీ తెలుగుదేశం అఫిషియల్ టీడీపీ ట్విట్టర్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లిని హత్య చేయించడానికి ప్రయత్నం చేశాడు, ఈ టైర్ బస్ట్ని మీరు పెట్టలేదా? యాక్చువల్గా ఈ కారు టైర్ బస్ట్ ఎన్ని నెలల కిందట, ఎన్ని సంవత్సరాల కింద జరిగింది ఒక్కసారి మీరు చూడండి. ఇది తప్పుడు సమాచారం కాదా? తప్పుడు సమాచారం ఇస్తుంటే వారు లెటర్ రాస్తే ఇది తప్పుడు సమాచారం, నిజం కాదని ఫేక్ న్యూస్ అని విజయమ్మ గారు లెటర్ రాస్తే ఆ లెటర్ కూడా ఫేక్ అన్నది మీరే కదా మీ అఫిషియల్ ట్విట్టర్లో. అందుకని మీడియా ముందరకు వచ్చి అని చెప్పినప్పుడు కూడా మీరు ఇది తప్పుడు సమాచారం ప్రసరణ కాదా? మీరు బాధ్యులు కాదా? మీరు చెప్పే చట్టం మీకు వర్తించదా? సామాన్యులకి, నోర్లేని అవాక్యులకు మాత్రమే మీరు కర్కశంగా వర్తింపజేస్తారా చెప్పండి. ఇంకొకటి, మరి ఫ్యూ అవర్స్ బ్యాక్ లోకేష్ పర్సనల్ ట్విట్టర్లో పెట్టడం జరిగింది. ఫ్యూ అవర్స్ బ్యాక్ దీనిలో చాలా 4,924 వ్యూస్ కూడా వచ్చింది.
at 2:15 today, I'll read it. I have a question for students of AP. How much does your pen cost? Guess. YS Jagan reportedly spent around 9.84 crores on just pen and paper. ఇది తప్పుడు సమాచారం కాదా? ఇది తప్పుడు సమాచారం ఆయన ట్రోలింగ్ చేస్తే రాజశేఖర్ గారు, సిపి గారు, మీరు చెప్పినట్టు అది ఎవరినైనా కేసు సోషల్ మీడియా కార్యకర్తల మీద పెట్టిన కేసు 111 BSCతో BNSలో పెట్టి మీరు లోపల వేస్తారా? అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఉందా ఈ ప్రభుత్వం? దీన్ని ఏ పాలన అంటామో చెప్పండి. చట్టం మీకు ఒక్కరికే చుట్టమా? మీరు చెప్పారు, మేము చూపిస్తున్నాం. టుడే నారా లోకేష్ అండ్ అఫిషియల్ ట్విట్టర్లో ఫేక్ న్యూస్ మీరు ప్రచారం చేశారు. దాని ప్రకారం మీరు వీరిని రిపోర్ట్ ఇస్తాం, ఖచ్చితంగా వచ్చి మీకు రిపోర్ట్ ఇస్తాం. అసలు కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే సుమోటోగా మీరు కేసు రిజిస్టర్ చేయొచ్చు. మీరు చెప్పినటువంటి డోంట్స్లో ఇది ఉన్నది కదా, చేయండి. వాళ్ళు కూడా చట్టం అందరికీ సమానం అని చెప్పండి. దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఆఫ్ లా ఇన్ ది స్టేట్ అని చెప్పండి. ఈ రాష్ట్రంలో ఏ తేడాలు లేవు, అందరికి సామాన్యుడికి అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది చెప్పండి. నోటి మాటలు కాదు. ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా? మళ్ళా రాస్తారండి. తాడేపల్లి ప్యాలెస్ విధ్వంసపు ప్లాన్లు గీసేదానికి పెన్నుల కోసం 9.84 టుడే ఆల్సో. ఇది తప్పుడు సమాచారం అయితే వీరిని అరెస్ట్ చేయండి. టుమారో విల్ కమ్ అండ్ గివ్ ఏ కంప్లైంట్ బిఫోర్ యూ. మీకు అద్దమ్ము ధైర్యం ఉందా చెప్పండి. లేకపోతే వాయిస్లెస్ పీపుల్, అభాగ్యులు, అన్నార్తులు అక్రాస్ ది స్టేట్ వేల మంది ఉసురు తగులుతుంది మీకు. చిత్రహింసలు పెడుతున్నారు మీరు అరెస్ట్ చేసినటువంటి సిఆర్పిసి ప్రకారం 57 ప్రకారం 24 గంటల్లో మీరు ప్రొడ్యూస్ చేయాలి. అరెస్ట్ చేసే హక్కు మీకుంది. ఉంటే అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో యాజ్ కంటెంప్లేటెడ్ బై సెక్షన్ 57 సిఆర్పిసి మీరు అరెస్ట్ చేసి పెట్టండి. గంటలు చిత్రహింసలు, అవమానకరమైనటువంటి ట్రీట్మెంట్, కొన్ని వేల మంది అక్రాస్ ది స్టేట్. ఇదే నిజమైతే ప్రతి పాలకుడు కూడా రాక్షసుడు అవుతాడు. ఈ విధంగా అధికారం అంటిపెట్టుకొని ఉండే ఒక ఫార్ములా, ఒక ప్రిన్సిపల్ వస్తే ప్రతి పాలకుడు ఒక రాక్షసుడు అవుతాడు. ప్రజాస్వామ్యమిత్రులారా ఆలోచించండి. ఎవరికి అవకాశం ఇవ్వద్దు. చట్టాలు ఉన్నాయి ఈ భారతదేశంలో. చట్టాలను కాళ్ళు కర్కశంగా నలిపేసి ప్రశ్నించే గొంతును మీరు నులిమేస్తే, మిమ్మల్ని ప్రశ్నించడానికి ఎవడూ లేడని మీరు చెప్తే, అదే నిజమైతే, అదే మిమ్మల్ని అధికారంలో నిలబెట్టే తనైతే ప్రతి పాలకుడు ఈ దేశంలో రాక్షసులు అవుతారు. ఆ రోజు ప్రజాస్వామ్య ఈ దేశంలో మిగలదు. ఆలోచించండి ఒకసారి.